హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు టూర్ వెళ్ళిన తర్వాత ఆ టూర్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరెంట్ అఫైర్స్ గురించి రేపు ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్తాను అనగానే చాలామంది ఆసక్తితో ఎదురు చూశారు. ఏం చెప్తారని చెప్పి. సో అందరూ అనుకున్నట్టుగానే జగన్ గారు ఏం మాట్లాడతారు, ఎలాంటి డేటా పెడతారు, కూటమిని ఏ రకంగా ఇరికిస్తారని చెప్పి అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. ఇక్కడ వీడియో క్లిప్పింగ్స్ బొమ్మలేసి మరీ కూటమికి సినిమా చూపించారు. మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక మాట అయితే ఈ ప్రెస్ మీట్కే హైలైట్ అని చెప్పొచ్చు. అది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది కూటమి ఏ రకంగా వైసీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి సత్తెనపల్లికి సంబంధించినటువంటి ఆ పర్యటన ఏ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రతిపక్ష నేతగా తన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబానికి అన్యాయం జరిగితే కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినేతకు ఉంటుంది. అలాంటి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మరి లిక్కర్ కేసులో ఏ రకంగా ఇరికిస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న జగన్ గారి పర్యటనకు సంబంధించి దాన్ని డైవర్ట్ చేసి దాంట్లో భాగంగా ఏ రకంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న అమరావతి ఇష్యూకి సంబంధించి సాక్షిలో డిబేట్ ఏదైతే నడిచిందో ఆ డిబేట్కి సంబంధించి మరి సాక్షి ఆఫీసుల మీద ఏ రకంగా ఎవరు దాడులు చేశారు, ఇక్కడ స్వచ్ఛందంగా మహిళలు వచ్చి పాల్గొన్నారా, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొన్నారని దాన్ని చాలా క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఆ ఫిగర్స్ వేసి అక్కడ ఇమేజ్లు వేసి మరి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా నిజాన్ని చెప్పేటువంటి ప్రయత్నం జగన్ గారు చేశారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అదేవిధంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు. సూపర్ 6 అయిపోయిన సూపర్ 6 గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళ నాలుగు మందము అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ వాళ్ళపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా చాలా క్లియర్గా జగన్ గారు వీడియో క్లిప్పింగ్స్ చేసి మరీ చూపించడం జరిగింది. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అనేక లెక్కలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి సూపర్ 6 అయిపోయిందని చెప్తూనే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎక్కడ ఇచ్చారనేటువంటి అంశాలు సంవత్సరం ఎగరగొట్టారు. ఈ సంవత్సరం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మహిళలకు ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఇస్తామని చెప్పారు. ఏ రకంగా ఉగాది, దసరా, సంక్రాంతి, మళ్ళీ ఉగాది, మళ్ళీ ఆగస్టు 15 ఏ రకంగా చెప్తా ఉన్నారో, దానికి అధ్యయన కమిటీలని ఏ రకంగా చెప్తా ఉన్నారో, సింపుల్ లెక్క 270 కోట్లు అవుతుంది మన నెలకు. సో దానికి కూడా అధ్యయనాలు లెక్కలు వేసి మరి ఆ పథకాన్ని ఎగరగొట్టేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మహిళలకు వెన్నుపోటు పొడిచేటువంటి ఒక కార్యక్రమం ఇది. కడప మహిళలు అయితే ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. కడప మహిళలందరూ కూడా విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి, అమరావతి ప్రాంతాన్ని చూడాలని చెప్పి, విశాఖపట్నం బీచ్కి వెళ్ళాలని చెప్పి, టూరిస్ట్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి మహిళలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని చెప్పి కూడా ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా గ్యాస్లో ఉచిత గ్యాస్ అని చెప్పి ఏ రకంగా మోసం చేశారనేటువంటి అంశాలకు సంబంధించి కూడా మరి చాలా క్లియర్గా డేటాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సూపర్ 7 అని చెప్పారో దాంట్లో 50 ఏళ్ళకే పింఛన్ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళకి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఇస్తే మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలానికి 9,600 కోట్ల రూపాయలు అవుతుంది. అది ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టారు. రెండో ఇయర్ కూడా ఉండేటువంటి అవకాశం లేదు. దాంతోపాటు అంటే సుమారు 20 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా P4కి అనుసంధానం చేస్తానని చెప్తా ఉన్నారు. శ్రీమంతులను తీసుకొచ్చి P4కి అనుసంధానం చేస్తానని చెప్తున్నటువంటి క్రమంలో అది కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రకంగా మహిళలను మోసం చేస్తూ మహిళల యొక్క ఆత్మ గౌరవం అని చెప్పి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళకి లేదనే విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇదే కాకుండా జనరల్గా ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా 66 లక్షల పెన్షన్లు ఉన్నాయంట. మార్చి నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ అప్పటికి ఎలక్షన్ ముందు వరకు. అయితే వీళ్ళు ఇస్తున్నది ఎంత, 61 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న జూన్ లెక్కల వరకు అన్ని లెక్కలు కూడా చెప్పడం జరిగింది. అంటే 5 లక్షల పెన్షన్లు మరి ఎగరగొట్టేసినటువంటి పరిస్థితి. ఇలా ఎగరగొట్టేసి జగన్మోహన్ రెడ్డి కన్నా నేను ఎక్కువ ఇస్తున్నానని చెప్పి ఏ రకంగా చెప్తారు, ఇది మోసం కాదా అనేటువంటి విషయాలు కూడా డేటాతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పిఎం కిసాన్ ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చెప్పడం జరిగింది. ఏ రకంగా మడమ తిప్పారు, మాట తప్పడు మడమ తిప్పడు అనే విషయాలకు సంబంధించి మరి దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అది చూపిస్తాను ఇక్కడ. అంటే పిఎం కిసాన్తో కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రైతు భరోసా అని రైతులకు పెట్టుబడి సాయం చేయడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వస్తే అట్లేమీ లేదు, దీనికి సంబంధం లేదు, మేము వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పడం. అంటే 53,58,000 మంది రైతులు ఉన్నారనమాట.
10,716 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే అది ఎగవేసినట్టే కదా. ఒక సంవత్సరం పోయింది, మళ్ళీ సంవత్సరం కూడా ఎప్పుడు ఇస్తారో ఏంటనేది క్లారిటీ లేదు. అంటే దీంట్లో పీఎం కిసాన్తో లింక్ చేసి ఇస్తామని చెప్తా ఉన్నారు. గతంలోనేమో అట్లా లేదు, మాట తప్పం మడమ తిప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడారని చూడండి. అదే కాకుండా ఏ తాకట్లు ఆస్తులు తాకట్టు పెట్టడం లేదు, ఏం తాకట్టు పెట్టడం లేదని చెప్తాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏది తాకట్టు పెట్టకుండా ఈ లిక్కర్లో వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ ఏ ఆదాయాన్ని తాకట్టు పెట్టకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలో, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలో, రైతు భరోసా అన్నదాత సుఖీభావకు సంబంధించి మాట తిప్పను మనం ఇది హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా ఒక్కసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పాను. పెద్ద నుంచి ఆలోచన చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. అది ఒక సంవత్సరం ఎగరగొట్టేసినట్టే కదా. ఇంకా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి అది ఇవ్వడం లేదు. పైగా ఇప్పుడు ఏమంటారంటే కేంద్రం ఇచ్చే దాంతో కలుపుకొని ఇస్తామని చెప్తా ఉన్నారు. కేంద్రం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందో దాంతో వీళ్ళు 14,000 కలిపి వేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇది మోసమే కదా. తప్పడని జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు, మాట తప్పాడని. మరి మీరు చేస్తున్నది ఏంటి? ఏదైతే మహిళల ఆత్మగౌరవం దెబ్బ తినింది అని చెప్తే మహిళలు రోడ్డు ఎక్కారు, నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు కదా. సాక్షి ఆఫీసుల పైన ఎవరెవరు దాడులు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా అనంతపురం సాక్షి ఆఫీస్ మీద ఎవరెవరు దాడి చేశారు, ఇక్కడ ఆ మహిళల యొక్క పేర్లు ఏంటి, టీడీపీ మహిళా విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి ఆ పేర్లు కూడా వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ స్వప్న, తర్వాత అదేవిధంగా సంఘ తేజస్విని అని చెప్పి వాళ్ళ పేర్లను కూడా ఇక్కడ చాలా పేర్లను కూడా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఇది కూడా ఇక్కడ కూడా అంతే. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తిరుపతి మునిస్వామి, మునికృష్ణ తిరుపతి, అదేవిధంగా ఇక్కడ కొండూరి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ ఏ రకంగా ఆఫీసులకి ఎక్కి ధ్వంసం చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఆ అంశాలను కూడా వాటికి సంబంధించి కూడా ఇక్కడ ప్లే చేసి చూపించారు. ఫోటో ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా వీళ్ళు కూడా అంతే. వీళ్ళంతా ఇక్కడ దాడి చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, అంతా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా దాడి చేస్తున్నారో చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఏలూరులో సాక్షి ఆఫీస్ తగలబెట్టలేదు అని చెప్పారు కదా. వీళ్ళంతా టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చి ఆఫీస్ తగలబెట్టి ఇక్కడ ఏదో ఫర్నిచర్ ధ్వంసం అయింది అని చెప్పి ఆ ఫర్నిచర్ అతను ఎవరితో ఓనర్ ఉన్నారు కింద ఆ వ్యక్తి చేత కంప్లైంట్ కూడా ఇప్పించారు. అది అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి కేసు కూడా పెట్టించారు. అక్కడ వాళ్ళు తప్పు చేస్తే కూడా చేయలేదని చెప్పించేటువంటి ప్రయత్నం. ఇట్లా అనేక ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనే డేటాతో సహా పెడతారు. అదేవిధంగా తల్లికి వందనానికి సంబంధించి కూడా యుడేస్ లెక్కల ప్రకారం అది కేంద్రం యొక్క వెబ్సైటు, కలెక్టర్లు అందులో ఈ ఫిగర్స్ అన్నీ కూడా కలెక్టర్లు ఇచ్చినటువంటి డేటానే అందులో ఉంటుంది. దాని ప్రకారం 87 లక్షల మందికి మరి తల్లికి వందన 87,41,885 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి అయ్యేది 13,111 కోట్ల రూపాయలు అవుతుంది. వాళ్ళు ఇస్తున్నదంతా 8,700 కోట్ల రూపాయలు ఇచ్చారు. 30 లక్షల మందికి కోత విధించారు. 67 లక్షల మందికి ఇస్తున్నామని మొదలు చెప్పారు. తర్వాత మళ్ళీ లేదు 54 లక్షల మందికి అన్నారు. తర్వాత 15,000 అన్నారు. మళ్ళీ 13,000కి వచ్చారు. మోసమే కదా. ఒక సంవత్సరం కూడా ఎగిరిపోయింది కదా. పథకం సృష్టికర్తనే జగన్మోహన్ రెడ్డి, పైగా ఒక సంవత్సరం ఎగురగొట్టేశారు. మళ్ళీ ఇందులో కూడా చెప్పిన దానికంటే కోత విధించారు. మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తే తిట్టిన వాళ్ళే మళ్ళీ అదే 13,000 మేము చేస్తాం, 2,000 రూపాయలు స్కూల్ టాయిలెట్స్కి ఇతర ఖర్చులు, కానీ మళ్ళీ జగన్ గారు ఏదైతే చెప్పారో దాన్నే పాటిస్తూ ఉన్నారు. జగన్ గారు ఇచ్చిన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేమే చరిత్ర సృష్టించాం, ప్రపంచంలో ఎక్కడ లేదని మళ్ళీ చెప్పుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తుల అప్పుల శాతానికి సంబంధించి కూడా 5 సంవత్సరాల కాలంలో వైసీపీ సంబంధించి కూడా 4.08% ఉంటే టీడీపీ 1 year కాలంలోనే 5.12%.
తేడా చాలా క్లియర్గా ఉంది. 5 సంవత్సరాలు కలిసి వైసీపీ చేసినటువంటి అప్పులకి వీళ్ళు 1 సంవత్సరంలోనే చేసినటువంటి అప్పులకి చాలా తేడా ఉంది. 5 సంవత్సరాల కాలంలో 3,32,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేస్తే వైసీపీ హయాంలో 5 లక్షలకి, అది కూడా కరోనా టైంలో చెప్పినటువంటి అన్ని పథకాలు అమలు చేస్తే వీళ్ళు వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే 1,61,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో సూపర్ 6 ఏమన్నా అమలు జరుగుతుందా అంటే లేదు. రాష్ట్ర ఆదాయం తగ్గింది, జీఎస్టీ తగ్గింది, ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయింది, కొనుగోలు శక్తి లేదు. ప్రతి నెల మీరు గమనించిన కూడా జీఎస్టీ తగ్గుదల. బీహార్ రాష్ట్రంలో కూడా జీఎస్టీ అద్భుతంగా ఉంది ప్రతి నెల కూడా, కానీ ఇక్కడ లేదు. వసతి దీవెన, విద్యా దీవెనకు సంబంధించి కూడా 6,400 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఇచ్చింది 700 కోట్ల రూపాయలు. అంటే అది కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా జగన్ గారు వేసి మరీ చూపించారు. వేసి మరీ చూపించి ఇప్పుడు మరి అవి ఇస్తున్నారా అంటే అది లేదు. సూపర్ 6లో కొన్ని, సూపర్ 7కి అసలే లేదు. జగన్ గారు ఇచ్చిన దాంట్లో మొత్తానికి ఏకనామం. ఇక ప్రెస్ మీట్లో హైలైట్ అంటే ఇంకా ఈ ప్రెస్ మీట్కి ఇదే హైలైట్ అని చెప్పాను కదా. జగన్ గారు వీటన్నిటిని ప్రస్తావిస్తూ అనేక అంశాలను ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా మనం చెప్పుకోవాలి, చెప్పుకోకపోతే బాగుండదు, ఏ మాట కామాట అని చెప్పి సెటైరికల్గా జగన్ గారు చెప్పినటువంటి అంశాలు నిజంగా ప్రెస్ మీట్లోనే హైలైట్. ఒక్కసారి ఏదో చెప్తాను చూడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అద్భుతం ఏంటి, చేసినటువంటి అద్భుతమైన పని ఏంటయ్యా అంటే 15,000 కోట్ల రూపాయలు కరెంటు బాధుడు. ఇది ఆయన చేశారు కాబట్టి మనం దాని గురించి మనం చెప్పుకోవాలని చెప్పారు. అదేవిధంగా కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ వీటన్నిటికీ నిర్వీర్యం చేయడం వల్ల ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్ళకి అక్కడికి ఎక్కువ పోవడం జరిగింది. పోతున్నటువంటి పరిస్థితి అంటే ఫీజులు ఎక్కువ భారం పడుతూ ఉంది. అక్కడ బాధుడే బాధుడు. పన్నుల భారం పెంచడం వల్ల ఇంటి అద్దెలు కూడా పెరుగుతున్నాయని చెప్పి, సో ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి దీని గురించి కూడా మనం చెప్పుకోవాలని చెప్పి, హెరిటేజ్ కోసం తన సొంత సంస్థ ఏదైతుందో దానికోసం అమ్ముల్ని సర్వనాశనం చేశారు, ఇది కూడా ఆయన సాధించినటువంటి ఘనత, దీని గురించి కూడా మనం చెప్పుకోవాలని చెప్పి, ఇంటింటికి రేషన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆపేసి మరి పేదలకు కందిపప్పు కూడా సబ్సిడీ రూపంలో వస్తున్న దాన్ని కూడా ఆపేశారు, ఇది ఆయన సాధించినటువంటి ఘనత, దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి. అన్నీ 3 లక్షల ఉద్యోగాలను కూడా తీసేసినటువంటి పరిస్థితి, ఇది ఆయన సాధించినటువంటి ఘనత, దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి. పంటల ధరలు, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఆయన వచ్చిన తర్వాత ఐఆర్ పోయింది, పిఆర్సీ రద్దయింది, కొత్త పిఆర్సీ లేదు, 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఇవన్నీ ఆయన సాధించినటువంటి ఘనతలు. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారంట వీళ్ళకి, ఉద్యోగస్తులకి. మరి ఇవన్నీ ఆయన సాధించినటువంటి ఘనతలు కాబట్టి వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలని చెప్పి ఆయన సాధించినటువంటి ఘనతలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించారు విత్ డేటాతో సహా. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఏదంటే ఒక ఫ్లెక్స్ గురించి ఇప్పుడు పెద్ద వివాదం జరుగుతూ ఉంది. రపా నరికేస్తాం అధికారంలోకి వస్తే గంగమ్మ జాతర అని చెప్పి ఒక ఫ్లెక్స్ పట్టుకున్నారని చెప్పి గతంలో ఆ వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఉందంట, ఇప్పుడు వైసీపీలో చేరాడంట. దానికి సంబంధించి అక్కడ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మరి జగన్ గారు చెప్పింది ఏంటంటే, అక్కడ ఎవరు సినిమా డైలాగులు రాస్తే ఆ డైలాగులు దాని మీద ప్లకార్డ్ మీద రాస్తే కూడా తప్ప, గడ్డం ఇలా అన్నా తప్పే, ఇలా అన్నా తప్పే, నవ్వినా తప్పే, ఇంత దారుణమైనటువంటి పాలన ఉందని చెప్పి విషయాలు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రభుత్వం టీడీపీ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా మన పార్టీలో చేరి వాళ్ళకే వార్నింగ్ ఇచ్చాడు, ఇందులో తప్పే ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. మరి కూటమికైతే బొమ్మేసి మరి సినిమా చూపించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ డేటాతో మాట్లాడిన తర్వాత దీనికి వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ వస్తుందా? ఏం ఆన్సర్ వస్తుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు, జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయినా కూడా ఇంకా ఎదురాలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు, జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని చెప్పి మళ్ళీ అవి సేమ్ డైలాగులు. అని ఈ డేటాకు సంబంధించి ఇగో నువ్వు డేటా ఇది చెప్పావు, ఇది తప్పు, ఇది రైట్ అని మాత్రం వాళ్ళు చెప్పరు, రాసి పెట్టుకోండి ఇది. సో సినిమా ఇంకా ఉంది, ఇక్కడితో ఆగిపోలేదు, మీ చేతుల్లో ఉందని చెప్పి కూడా క్లైమాక్స్లో ఒకటి చూడండి. భవిష్యత్తుకు గ్యారంటీ వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్ పేపర్, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, ఈ నమోదు సంఖ్య, సంక్షేమ వివరాలు అన్నీ కూడా ఇచ్చారు కదా, ఒక బాండ్ ఇచ్చారు వాళ్ళకి. ఈ బాండ్ ఇచ్చినటువంటి క్రమంలో ప్రజలు ఖచ్చితంగా ఆ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేసి మాకు ఇది ఇస్తాన్నారు కదా ఇవ్వలేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయా, మిమ్మల్ని అమ్మి ఓటేసామని చెప్పి అడగండి. మీరు అడగండి, ఇవ్వకపోయినా కూడా ఏదో ఒక డేట్ తీసుకొని మీ తరఫున
నిరసన వ్యక్తం చేయడానికి, ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక మెసేజ్ కూడా అయితే జరిగింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి కీలకమైనటువంటి అంశాలు. అనేక అంశాలు మాట్లాడినప్పటికీ మీకు కొన్ని కీలక అంశాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సో మరి ఈ జగన్ గారి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.